పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. నేటితో 18వ తారీఖు నాడు మొదలైన నామినేషన్ల పర్వం 20వ తేదీ నేడు నామినేషన్ల ఘట్టం చివరి రోజు ముగిసింది. చివరి రోజు నామినేషన్లకు సంబంధించి 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి 90 మంది నామినేషన్లు అంటే 90 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 90 సెట్లు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చివరి రోజు 28 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. చివరి 3 రోజులు చూసుకుంటే నిన్న 18 నామినేషన్లు దాఖలయ్యాయి, మొన్న 16 నామినేషన్ దాఖలయ్యాయి. మొత్తంగా నిన్నటి వరకు 33 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకున్నారు. ఈరోజు 28 నామినేషన్లు దాఖలు చేసుకోవడంతో సుమారుగా అటు ఇటు 50 వరకు అభ్యర్థుల నామినేషన్లు ఉంటాయని చెప్పి ఆ ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని సెట్లు వేశారనేది లెక్క తేలాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఈ లెక్క తేలే వరకు చివరి సమయం చాలా సమయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 90 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పి ఎన్నికల అధికారులు చెప్పారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎట్టకేలకు చూసుకుంటే 5వ విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసిందనే చెప్పవచ్చు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. మొత్తంగా బోధన్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించి బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు 4 సెట్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈరోజు చివరి రోజు కావడం నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి 64వ సెట్టును దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నామినేషన్కి హాజరయ్యారు. ప్రధానంగా ఈ నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్ నామినేషన్కి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనప్పటికీ చివరి రోజు 28 నామినేషన్లు దాఖలు కావడం, చివరి 3 రోజులు కూడా 16, 18 నామినేషన్లు దాఖలు నిజామాబాద్ చరిత్ర మరోసారి సృష్టించబోతుందా అనే కోణంలో కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు అత్యధిక మంది నామినేషన్లు దాఖలు చేయడం, దీనికి అందరికి సంబంధించి ఈసారి కూడా 90 సెట్లు నామినేషన్ దాఖలు కావడంతో పూర్తి స్థాయిలో కొంచెం చర్చ అయితే మొదలైంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి మాత్రం 90 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు 33 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. ఈరోజు 28 సెట్లు వచ్చాయి. అందులో ఒకరు 2 సెట్లు, ఒకరు 3 సెట్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరు ఎంతమంది వేశారనే కోణంలో చర్చ, దాని అన్నింటినీ స్క్రూటినీ చేసి తీరా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి 18వ తేదీన మొదలైన 5వ విడత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నేటితో పార్లమెంట్ నామినేషన్ను సంబంధించి 5వ విడత ముగిసింది. రేపు స్క్రూటినీ ఉంటుంది. 29వ తేదీ వరకు విత్డ్రాలు సంబంధించి కొనసాగనుంది. ఈ ఘటనకు సంబంధించి మే 13వ తేదీన నామినేషన్ల ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగనుంది. ఏదేమైనప్పటికీ మే 13వ తేదీన పూర్తి స్థాయిలో ఓటింగ్ అయితే నిర్వహించనున్నారు భారత ఎన్నికల కమిషన్. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. దీనికి అందరికి సంబంధించి రేపటి నుండి స్క్రూటినీ, 29వ వరకు విత్డ్రాల తర్వాత వారి గుర్తులు కేటాయించే అవకాశాలు ఉంటుంది. ప్రధాన పార్టీలకు సంబంధించి అయితే గుర్తులు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి గుర్తులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 29వ తేదీ తర్వాతనే ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.